అండ్ అంటే మీ కెరియర్లో ఇప్పుడు చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఈ నెల్లూరు నరజన అనే క్యారెక్టర్ ఇది 1 to 5 ర్యాంక్లో ఏ ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సెకండ్ థర్డ్ పొజిషన్స్లోనే ఉంటుంది. ఆ ఫస్ట్ పొజిషన్ మాత్రం నా అనుభవం ఎక్కడానే, కానీ దాన్ని కూడా దాటి అవ్వాలని అనుకుంటున్నాను. జనరల్గా లిఖిత గారు జనరల్గా అంటే ఒక 1 million మాకు ఒక వీడియో కానీ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఒక 10 million వచ్చిందంటే ఇంకా కింద మీద ఆగేది లేదు. సో అంటే 500 million వచ్చినప్పుడు సో హౌ యూ ఫీల్? అండ్ మీకు ఇండస్ట్రీ తరపు నుండి కానీ ఎవరైనా రోజులు ఇచ్చారా, ఎవరైనా చెప్పారా? అంటే చాలా హ్యాపీ. అంటే ప్రతి దగ్గర ప్రతి చోట వాళ్ళు ఆ సాంగ్కి వైబ్ అవ్వడం, దాన్ని ఎంజాయ్ చేయడం. అండ్ ఎక్కడ చూసినా నువ్వు రాను బొమ్మాయికి రాను అమ్మాయివి కదా, అంటే మా అమ్మాయి అంటే మా ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు అన్నమాట. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అదే లేండి, అంటే ఒకసారి కనెక్ట్ అయితే ఏ ఊరికి వెళ్ళినా మంచిగా గుర్తుపట్టి మంచిగా చూసుకుంటారు. అది నాకు చాలా నచ్చింది అనమాట. సో అంటే ఒకే సాంగ్ చేసిన వాళ్ళు ఒక అబ్బాయి ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నారు. అవును. సో ఏంటి అంటే ఆఫర్ వచ్చినప్పుడు చెప్పారా రామరాతుడు? అంటే 2-3 days ముందు చెప్పారు. అంటే ఇలా ప్యాకింగ్కి కానీ వెళ్ళే ముందు ఒక చిన్న పార్టీ కానీ అలా కొంచెం పార్టీ అంటే పెద్ద ముగ్గుల్లో చేసింది అంతే కదా. మరి పార్టీ అంటే మీ పార్టీలు అక్కడే ఉండి పని అండి పూజ పవన్ అంతే కదా. పవన్ పెద్ద మొగుళ్ళలో భోజనాలు పెట్టించారు, అక్కడికి వెళ్ళి కలిసేసి వచ్చామన్నమాట అంతే. సో చూస్తున్నావా బిగ్ బాస్? ఎలా అనిపించింది గేమ్? నాకు బయట బాగానే అనిపించింది. అంటే రియల్గా ఉన్నారా, బయట ఎలా ఉన్నారో హౌస్లో ఎలా ఉన్నారా? మిగతా వాళ్ళందరూ అంత తెలీదు, బట్ రామన్న యాక్టివ్గానే ఉంటున్నాడు. ఇంకా మంచిగా ఆడాలని అనుకుంటున్నాను. సో విన్నర్ అవ్వాలని. రియాలిటీ షోలన్నీ కొంతమంది ఆల్రెడీ చూసే వచ్చినారు. ఏం ఎరగను నా దగ్గరకు రాకండి సార్, మీరే కొట్టుకు సావండి అన్నట్టు కొంతమంది కొట్టుకు సావండి అన్నట్టు సైలెంట్గా కూర్చొని నువ్వు బార్బరిక్ అంతాను అటు వెళ్ళిపో, బొంబాయి అంతా వెళ్ళిపో, మీరు చేసి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉన్నారు. కానీ చేసిందంతా కాదు. ఈ మధ్య లాస్ట్ అడగట్లేదు కదా ఆయన, మీరు అక్కడ ఏం అడగట్లేదని ఆయన ఏం అడగాలి, అడిగితే బోల్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా 2.4లో ఎక్కువ thumbnails వస్తున్నాయి. 2.4 మాకు అర్థం కాదు, కొంచెం క్లారిటీ చెప్పరా? అది D2.4 ఆయన 2.4 కాదా? సారీ నేను 2 వరకే చూసిన. 2.4 ఎక్కడ వచ్చిందో నాకు తెలియట్లేదు. సారీ. రీసెంట్గా ఎక్కువగా కాదు డార్లింగ్, ఏం డార్లింగ్ మీకు. సో అంటే ఆడియన్స్ ఏంటంటే మనం చూసిందే నమ్ముతారు. సో ఏం జరుగుతుంది అక్కడ నాకు క్లారిటీ ఇస్తే. సో అట్లా ఇవ్వలేము కదా క్లారిటీ, మనకి క్లారిటీ లేదు. నాకు లేదు, క్లారిటీ ఉన్నట్టే మాట్లాడుతున్నావు కదా, చెప్పు డార్లింగ్. నిజంగా నాకే క్లారిటీ లేదు. అక్కడ అవుతుంది, చేస్తున్నా. ఏమవుతుంది, ఏం చేస్తాను? మీరు ఏం అడుగుతున్నారో అదే అవుతుంది. అంటే రియల్గా అవుతుందా? లేదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఫన్ అంటే మరీ అంత డెప్త్గా అలా తీసుకెళ్ళాలి అంతే షో కంటావా? అంతే కాదు, అంటే కొన్ని రియాలిటీ షోలు చూసి జనాలు కూడా ఇది సోదులే ఇలా ఉంటాయి ఇలా అనుకునే వాళ్ళు నుండి ఇప్పుడు ఇది రియలేనా నిజమే అనే వరకు వచ్చిందనమాట. సో జనాలు మోసం చేస్తానంటావా? అలా అని కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొన్ననే సేమ్ తను కూడా ఇచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది. అసలు నా టాపిక్ రాలే, అసలు నేను లేని దాంట్లో. కానీ తమ్ములేను నాది ఉంది పేరు. అసలు నాది ఎందుకు ఉందో కూడా నాకే తెలియట్లేదు. అరే ఏం అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత దాకా వెళ్ళిద్దని నేను అంత అనుకోలే. షో వరకు మాత్రమే అట్లా, మనకి బయట ఇప్పుడు షో వరకే అనేది. నేను షో వరకు మాత్రం. సో అంటే అప్పటి నుండి కూడా రాజుకి వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటుంది ఎవరు అని చాలామంది వెయిట్ చేస్తారు. నువ్వు మధ్యలో వచ్చి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తాను. సో ఏంటి, ఏం ఫిక్స్ అవ్వాలి చెప్పు? ముందు నాకు పార్ట్నరే లేరన్నా, అంతే. జస్ట్ ఓన్లీ ఫుల్ చేయి, షోకు మాత్రమే, అంతే. ఏం లేదు, ఫుల్ చేస్తే మాకు క్లారిటీ ఉంటుంది అంతే. షోకి మాత్రమే. మీరు బాగా ఫాలో అవుతారు ఇలాంటివి? అన్నీ ఫాలో అవ్వాలి కదా. అంటే ఇట్లా 2.2 కానీ ఇట్లాంటి మరి మనం చేస్తున్నవన్నీ ఇప్పుడు మీ సార్ని ఎలా ఫాలో అయినావో వాళ్ళని అలాగే ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ. అటు సైడ్ 2.4 లేదు, మనడు ఓపెన్, ఇంకా ఏదున్నా కుల్లం ఉండిపోతాం.
స్టేజ్ మీద అంతా మైక్ లో స్టేజ్ మీద ఓపెన్ ఇట్లా మైక్ ఇస్తే మేము ఒక పావు గంట సేపు సైలెంట్గా ఉండిపోతాం, అర్థమైపోద్ది. ఎందుకంటే ఆ చివరి నుంచి స్టార్ట్ చేస్తే ఈ చివరి వరకు అందరినీ అవ్వాలి. సో అది తప్పదు. సో మీరే ఎక్కడ మాకు కనెక్ట్ దొరకట్లేదు కాబట్టి నాది కొంచెం కష్టం లేదు. నేను చెప్పను అని ఫిక్స్ అయిపోయాను. అదే కదా, ఇద్దరు అంతేనా? లేదు చెప్పడానికి లేదు నా దగ్గర అసలు ఏమి చెప్పడానికి. ఏం లేదు అది, డబ్బు లేదు, ఏమీ లేవు. కాదు అంటే లేదు అని కాదు కానీ లవ్వా కాదు అంటే సీరియస్లీ రాజు, అంటే బయట తమ్నైల్స్ ఏవి పెడతారో ఆడియన్స్ కూడా అవే నమ్ముతారు జనరల్గా. సో మనం వచ్చి ఓపెన్గా చెప్తే తప్ప కనెక్ట్ అవ్వదు. సో అంటే లాస్ట్ బిఫోర్ ఒకసారి బ్రేకప్ అయిపోయింది అని ఒక విన్నాం నీ ఒక ఇంటర్వ్యూలో కూడా కొన్ని, నేను కూడా చెప్పాను డైరెక్ట్గా. సో దాని తర్వాత కనెక్ట్ అవ్వలేదు ఎవరు? లేదు ఇంకేం. సో ఎందుకని అంటే దట్ పర్సన్స్ రాలేదా లేకపోతే ఇంట్రెస్టే పోయిందా? ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు దాని మీద. ముందు విన్ అవ్వాలి, నేను అంతే. విన్ అవ్వాలి, టైటిల్ కొట్టాలి, అంతే. నేను దాని మీద ఫోకస్ చేశాను. అంటే అప్పుడు ఆ విన్ అయ్యాక మీరు అన్నారు స్టూడియో పెట్టాలి, ఇలా నేను ఒక రికగ్నిషన్ తెచ్చుకోవాలి. సో పెట్టారు, అదే పెట్టారు. సో అంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏంటి? అంటే మూవీస్ ఏమైనా అనుకుంటున్నావా లేకపోతే ఏంటి? మన ప్లానింగ్ ఉంటుంది కదా. అంతకుముందు ఏంటంటే ఆ ఏజ్ తగ్గట్టు నేను వెళ్ళాను. ఫస్ట్ డ్యాన్స్ క్లాస్ పెట్టాను కొంతమందికి. నాకంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉండాలి అని అనుకున్నాను. సో ఒక 70-80 మంది వరకు డీకి తీసుకొచ్చాను. కంటెస్టెంట్లు అయ్యారు, కొరియోగ్రాఫర్లు అయ్యారు. సో అందరూ కొంతమంది నా సైడ్ నుంచి అట్లా అయ్యారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్. దాని తర్వాత క్లాస్ తీసేసాను. ఇంకా ఇంట్రెస్ట్ లేదని క్లాస్ తీసేసాను. ఫర్దర్గా ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చిట్టి మాస్టర్ ఇలా D20 వస్తుందిరా రాజు రా అని చెప్పేసి అన్నారు. సో మెయిన్గా ఏంటంటే సినిమా కొరియోగ్రాఫర్ ఆర్ హీరో ఏదైనా కానీ ఆర్టిస్ట్గా అయినా సరే నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలని. అంటే హీరోనే అని కాదు, మూవీలో కీ రోల్ అయినా సరే అది మెయిన్ యాక్టింగ్ బేస్లో ఉండాలని కోరుకుంటున్నాను. సో అంటే ఆల్రెడీ డీలో నీకంటూ ఒక రికగ్నిషన్ ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ మిమ్మల్ని పిలిచినప్పుడు అంటే మీ అవసరం అక్కడ ఉందని అర్థమైంది. సో కానీ ఆడియన్స్కి మోర్ దెన్ చూపించాలి. సో ఈ గ్యాప్లో అంటే మీరు ఏమి అనుకున్నారు? సో ఖచ్చితంగా పాత రాజుని కన్నా ఇంకా కొత్తదనాన్ని చూపించాలి అనుకుంటున్నారు. అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఆ జోన్ చూశారు నన్ను. ఎస్, చూపించే ఇంకా ఇప్పుడు ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే అదే కావాలనుకుంటున్నారు. అదే ఎందుకు చూపిస్తాం, కొత్తగా చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. సో చూడాలి ఇంకా ఏం జరిగిద్ది అనేది. సో అంటే లిఖిత చెప్పగానే మీరు ఒప్పుకున్నారు కాబట్టి తనలో నచ్చిన ఒక మంచి క్వాలిటీ చెప్పు. మెయిన్ ఎక్స్ప్రెషన్స్, మాస్టర్ చెప్పినట్టు తన ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ అవి అందరికీ అంటే పాట అవసరం లేదు, తనకి మ్యూజిక్ చాలు, మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఏ పాట అయినా కానీ తను పాడుతున్నట్టు ఉంటుంది. అది ఏ సాంగ్ అయినా సరే తను పాడుతున్నట్టు క్లియర్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కానీ తను లోపల పాడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది. సో అందుకు. అండ్ లిఖిత రాజు అంటే విన్నర్ అయ్యేసరికి నీకు అప్పటి నువ్వు స్టార్ట్ చేసావా ఈ సాంగ్స్ కానీ ఇవి కానీ? లేదు, అప్పటికి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. చూడడం వరకే ఈ షోస్ వీళ్ళని చూడడం వరకే. నేను ఆల్మోస్ట్ 10th ఎండింగ్లో స్టార్ట్ చేశాను నేను సాంగ్స్ అనేవి. 10th ఎండింగ్లోనే, అందుకే ఇప్పుడు ముదిరిపోను సార్. అందులోండి మాట్లాడకండి, నుండి ఏదో అంటారు సైలెంట్. సరే, ఇలా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.